హలో. గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనుమాన్ తెలుగమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. అండ్ ఐ హోప్ మీరందరూ కూడా బాగున్నారు, సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. ఈ వ్లాగ్లో గార్డెన్ రిలేటెడ్ థింగ్స్ కొన్ని షేర్ చేస్తా అనుకొని ఇంట్లో పనులు చేసుకున్నాం. సో అలా వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. మార్నింగ్ ఇంటి పనులు చేసుకొని ముందు రోజు ఫుల్గా ఆయిల్ పెట్టుకున్నాను అనమాట. ఇంకా అందుకని హెడ్ బాత్ చేసేసి ఇంకా ఆషిక్ అయితే రైస్ పెడుతున్నాను. ఆల్మోస్ట్ 12 అయిపోతుంది టైము. ట్రిప్కి వెళ్ళి వచ్చాక నెక్స్ట్ డే కూడా మా హస్బెండ్ లీవ్ పెట్టుకున్నారనమాట. నాకు కొంచెం పీరియడ్స్, కొంచెం సిక్ ఉండి ఇంకా ఈరోజే ఆఫీస్కి కూడా వెళ్ళారు. ఇంకా నేను కూడా కొంచెం పనులు చేసుకొని ఇంకా ఫుల్గా ఆయిల్ పెట్టుకున్నాను కదా, మళ్ళీ దక్షిత్ని పిక్ చేసుకోవడానికి వెళ్ళాలి. అండ్ ఈ మధ్య హెయిర్ కేర్, బాడీ కేర్, ఇంకా నా పర్సనల్ కేర్ తీసుకోవడం స్టార్ట్ చేశాను. ఎందుకంటే అంత హారబుల్గా నా జుట్టు అంతా సగం అయిపోయింది. ఫేస్, హ్యాండ్స్ అంతా బ్లాక్గా అయిపోయి ఫుల్ ట్యాన్ అయిపోయాను. ఈ మధ్య ఎండలు వస్తుంటే బయటికి వెళ్ళి కూర్చుంటున్నాను అనమాట. కొంచెం నీరసం తగ్గుతుంది అన్నట్టు, బట్ ఫుల్గా ట్యాన్ అయిపోయానండి. సో చాలామంది అదే అడుగుతున్నారు, ఇన్స్టాగ్రామ్లో అండ్ కమెంట్స్లో కూడా అడుగుతున్నారు చాలా పాడైపోయారండి అని. ఆల్మోస్ట్ 6 months కంటిన్యూస్గా అసలు ఏమీ పట్టించుకోకుండా వర్క్స్ చేస్తూనే ఉన్నాం కదా, సో ఏమీ పట్టించుకోలేదు. ఇప్పుడు కొంచెం వర్క్స్ నుంచి బ్రేక్ తీసుకున్నాము ఈ మే మంత్ అంతా. సో దానివల్ల నన్ను చూసి నాకే అనిపిస్తుంది, అండ్ మా మమ్మీ తిడుతూనే ఉంటున్నారు ఏదో ఒకటి కేర్ తీసుకో అని. సో ఇంక ఇప్పుడు స్టార్ట్ చేశాను అనమాట. ఇంక ఇప్పటికిప్పుడు కొంచెం రికవర్ అవుతూ ఉన్నాను. సో ఇక్కడైతే ఇంకా ఆషికి రైస్ పెట్టించేసి ఇంకా వాటర్ ఇచ్చేస్తే మోస్ట్లీ తను తింటుంది. ఒక్కొక్కసారి తినిపించమని అడుగుతుంది అనమాట, తన మూడ్ బట్టి డిపెండ్స్. హాయ్, హలో, గుడ్ మార్నింగ్, సారీ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనుమాన్ తెలుగమ్మాయి. సౌండ్ చేయొద్దు, ఓకేనా? సో ఈరోజైతే వ్లాగ్ షూట్ చేస్తున్నా ఆఫ్టర్ సో లాంగ్. ఇట్లా లీజర్గా కొంచెం వ్లాగ్ షూట్ చేయడం. సో ఇప్పుడైతే ఆఫ్టర్నూన్ 1 అవుతుంది అనమాట టైము. ఆషి లంచ్ చేస్తుంది అండ్ నేను కూడా హెడ్ బాత్ చేసేసాను. ఆయిల్ పెట్టుకున్నాను నిన్ననో మొన్న పెట్టుకున్నాను, జుట్టు బాగా ఊడిపోతుంది అనమాట. సో హెడ్ బాత్ చేసేసి ఇంకా రెడీ అవుతున్నాం. నేను కూడా లంచ్ చేసేసి ఇంకా కిండర్ గార్డెన్కి వెళ్ళి దక్షిణని పిక్ చేసుకోవాలి. అండ్ మొన్న వచ్చాం ట్రిప్ నుంచి. ఇంకా నిన్న మా హస్బెండ్ లీవ్లో ఉన్నారనమాట. కొంచెం పీరియడ్స్ తర్వాత ఈ మధ్య బాడీ కొంచెం డౌన్ అయిపోయింది. సో మల్టిపుల్ థింగ్స్ జరుగుతూ ఉన్నాయి. ఇంక నేను అంతా హాస్పిటల్కి అపాయింట్మెంట్స్ కోసం ట్రై చేసి ఫైనల్లీ ఏమీ దొరకలేదు. ఇంకా కామ్గా వెళ్ళి బి కాంప్లెక్స్, మెగ్నీషియం, ఈ టాబ్లెట్స్ అన్నీ తెచ్చుకున్నాను. ఇంక తెచ్చుకున్నాక నిన్న కొంచెం ఇంటి పనులు చేసుకున్నాం అనమాట. అవన్నీ కూడా ఈ బ్లాగ్లో యాడ్ చేస్తాను. నిన్న జస్ట్ షూట్ చేశాను, కొన్ని డెకోర్ యాడ్ చేసాము. అండ్ నిన్న వెజిటేబుల్ బెడ్స్ అవి చేసామన్నమాట. అన్ఎక్స్పెక్టెడ్గా మట్టి తీసుకొచ్చాము. సో అవన్నీ ఈ బ్లాగ్లో యాడ్ చేస్తాను. అండ్ నేను అనుకోలేదు అసలు బ్లాగ్ షూట్ చేద్దామని. సో ఈరోజు స్టార్ట్ చేశాను, నిన్నటి కూడా యాడ్ చేద్దామని. అండ్ ఇప్పుడు సమ్మర్ వస్తుంది అండ్ ఈరోజు కొంచెం వేడిగా ఉందన్నమాట. ఇంకా అందుకని ఈ డ్రెస్సెస్ అన్నీ ఎప్పటి నుంచో ఉండిపోతున్నాయి వార్డ్రోబ్లో, అసలు వేసుకోవట్లేదు. ఇంకా యూజ్ చేయాలి, ఇంకా అలా ఉండిపోతాయని చెప్పి ఇంకా ఒక్కొక్కటి తీస్తున్నాను అనమాట. అండ్ ఇప్పుడైతే తినేసి దక్షిణని పిక్ చేసుకొని వస్తాను. ఈలోపు నిన్న ఇంట్లో ఏం చేసాం అదంతా కూడా యాడ్ చేస్తాను, చెక్అవుట్ చేయండి. ఆషిక్కి తినడం అయ్యాక ఇంకా నేను కూడా తినేస్తాను అనమాట. అండ్ ఈరోజు నేను వేసుకున్న డ్రెస్ అయితే టీషర్ట్ విడిగా, డ్రెస్ విడిగా అనమాట. సో ఈ డ్రెస్ లింక్ అయితే ఇస్తాను. అండ్ నేను మన ట్రిప్లో లావెండర్ ఫ్రాక్ వేసుకున్నాను కదా, దాన్ని కూడా అడిగారు. అండ్ నేను ప్యాకింగ్ వీడియోలో వైట్ జీన్, డెనిమ్ జీన్ చూపించాను కదా, సో వీటి లింక్స్ అన్నీ అడిగారండి. నేను వెతికి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అన్నీ ఇండియన్ అమెజాన్లో తీసుకున్నవి ఎప్పుడో. నేను సర్చ్ చేసి ఈ లింక్స్ అన్నీ ఇస్తాను, ఎవరికైనా కావాలంటే తప్పకుండా చెక్అవుట్ చేయండి. ఇందాక నుంచి నేను ఫోన్ చేస్తుంటే పిలుస్తూనే ఉంది కంటిన్యూస్గా. ఏంటంటే అక్కడ కనిపిస్తున్నాయి కదా మీకు, ఉదిపాములు ఏవో అంటాం కదా. ఏంటా వషి? ఏంటవి? వాటిని ఏమంటారు చెప్పు, ఏమంటారు వాటిని? నీకేం తెలుసా చెప్పు. స్నేకా, క్రొకడైలా? ఎవరళ్ళు? అషి ఉంది, దక్షిత. ఏంటివన్నీ ఇలా పడేసావు? బ్యాగ్లో వేయడం, కొత్త బ్యాగ్లో. అదేమో ఇండియా వెళ్ళినప్పుడు తీసుకెళ్తా అంటే ఆ బ్యాగ్లో అన్ని పైనుంచి అన్ని టాయ్స్ ఈ బ్యాగ్లో పెట్టి తీసుకురావడం, అన్నీ ఇలా పడేయడం కదా. అషి పెట్టు మరి. దొరికిందా? ఇది పోయింది అనుకున్నాను. ఎక్కడ దొరికింది నీకు ఇది? బ్యాగ్ లో పెట్టుకున్నావు బూచి. నువ్వు ఇంకేమున్నాయి నీ బ్యాగ్ లో?
ఏమీ లేవా? మరి ఆ టాయ్స్ అన్ని అలా బయట పెడితే పాడైపోతాయి. సరే కానీ వెళ్దామా అన్నయ్య దగ్గరికి, లేట్ అయిపోతుంది. ఏంటది? శాండ్ టాయ్సా? ఎందుకు? స్టీల్ ప్లేట్స్ వెళ్ళాక ఆడుకుంటావా? అవన్నీ బ్యాగ్ లో తెచ్చుకుంటావా? తెచ్చుకో, వేసుకో వేసుకో, బ్యాగ్ లో బకెట్లో వేసుకో. అదే ఆ బకెట్లో వేసుకో. చచ్చా మట్టి తెచ్చి మొత్తం పోసేవన్నీ. సరే వేసుకో బకెట్లో. రోజు నేను గార్డెన్ అంతా క్లీన్ చేయడం, సాయంత్రం మాటలు, పొద్దున్నంతా మేడం గారు మొత్తం అక్కడే ఇక్కడ పిల్లలంటే అంతే కదా. దక్షిత్ వచ్చాక కూడా మొత్తం సైకిల్స్ అన్నీ అటు ఇటు ఫుల్ షిఫ్ట్ చేస్తూ ఉంటారనమాట. ఇంకా టాయ్స్ అన్నీ మళ్ళీ నేను సాయంత్రం అంతా క్లీన్ చేసుకోవాలి. ఒకవేళ మార్నింగ్ చూడలే క్లీన్ చేసినా మళ్ళీ దక్షిత్ వచ్చాక అలాగే చేస్తాడు. ఇంక అందుకే వదిలేసి సాయంత్రం వాళ్ళు ఆట అయిపోయాక క్లీన్ చేస్తాం అనమాట. బట్ ఇట్స్ ఓకే, వాళ్ళు ఎలా అయితే ఎంగేజ్ అవుతున్నారు అదే చాలు అనుకుంటాను నేను. అండ్ ఈరోజు మంచి సన్నీగా ఉందని అనుకొని ఈ డ్రెస్ వేసుకున్నా. ఇప్పుడైతే చల్లగా ఉంది బయట. అది పట్టుకో, దాన్ని మూతేది దాన్ని. అషి ఇంట్లో కూడా ఆడుతుంది అనమాట ఇలాగా. మొత్తం టాయ్స్ అన్నీ తెచ్చి సోఫాల మీద వాటికి ఇల్లు కడుతుంది, ఏమేమో కడతా ఉంటుంది ఆ టాయ్స్ అన్నీ. సో సాయంత్రం అలాగే తీసి మళ్ళీ పైన పెట్టి ఇంక ఇల్లంతా సదురుకుంటాను అనమాట. సాయంత్రం వ్యాక్యూమ్ పెట్టుకుంటాను హౌస్, అప్పుడు ఇంకా అవన్నీ సర్దుతాం. అప్పటి వరకు హాల్లో సోఫాల మీద అక్కడ ఇక్కడ బ్యాగ్స్లో పైనుంచి మోసుకొస్తుంది అనమాట. ఏమి ఆడదు, జస్ట్ పైనుంచి కిందకి, కింద నుంచి పైకి వాటిని తిప్పుతూ ఉంటుంది అలాగా బ్యాగ్స్లో. అషి నువ్వు కిండర్ గార్డెన్కి ఎప్పుడు వెళ్తావు? ప్లేస్ ఇస్తారు అప్పుడు వెళ్తావా? సరే పద, షూ వేసుకుందాం, రెడీ అవుదాం రా, ఇంకెళ్దాం అన్న దగ్గరికి. అందులో పెట్టేసుకున్నావు బ్యాగ్లో. ఇప్పుడు ఆ బ్యాగ్ వేసుకుని వస్తావు నువ్వు? సరే తెచ్చుకో. అలా తిరిగేస్తే మంచిగా వస్తుంది. ఇంటికి తీసుకొస్తావా? సరే బాయ్ చెప్పే అందరికి. చూసారు కదా, క్లైమేట్ మాత్రం ఆ రోజు ఎండగా కనిపించింది కానీ చాలా చల్లగా అనిపించింది. ఈ మధ్య నా బాడీకి అలా అనిపిస్తుందో లేకపోతే ఏమో తెలియదు కానీ ఆషి కూడా జాకెట్ ఉంచుకుంది. బేసిక్గా కొంచెం వేడిగా జాకెట్ ఉంచుకోదు. ఇంకా వాళ్ళు ఆడుకుంటా అంటే తీసుకెళ్ళి ఆడిస్తానమాట. అండ్ ఈ మధ్య కొంచెం ఏమంటారు, లైఫ్లో చాలా జరుగుతున్నాయి అన్నది రికగ్నైజ్ చేస్తున్నాను అనమాట. ముందు వరకు 6 months అసలు డే ఎలా గడుస్తుంది, ఎలా లేస్తున్నాము, ఏం తింటున్నాము, ఇది ఏం పట్టించుకోలేదు. ఎంతసేపు ఇంటి పని ఆ పనులతో బిజీ అయ్యి ఇప్పుడు రియాలిటీలోకి వచ్చాం అనమాట. ఇప్పుడు కూడా చిన్నవి చేస్తున్నాం కానీ ఇదివరకు అంతా నైట్లు వర్క్ చేసి వీకెండ్ ఫుల్గా వర్క్ చేసి నిజమండి 6 months హౌ వీ వెంట్ త్రూ. అసలు నిజంగానే 6 months కంప్లీట్ అయిపోయిందా మీ ఇల్లు కొనుక్కొని అంటే మాకే ఆశ్చర్యంగా ఉందన్నమాట. అంత ఫాస్ట్గా వెళ్ళిపోయింది. అసలు దేన్ని రికగ్నైజ్ చేయలేదు చెప్పాలంటే. సో ఇది బిఫోర్ డే అనమాట. సో ట్రిప్ నుంచి వచ్చిన తర్వాత నెక్స్ట్ డే మా హస్బెండ్ లీవ్ పెట్టుకున్నారన్నాను కదా. ఇంకా మార్నింగ్ అంతా ఫుల్ హెడేక్, ఒకలాగా హాస్పిటల్కి ఫోన్లు ట్రై చేసాం కానీ ఎక్కడ అపాయింట్మెంట్స్ దొరకలేదు. ఇంకా ట్యాబ్లెట్ అది వేసుకొని ఫుల్గా హెయిర్కి అంతా ఆయిల్ రాసుకొని ఇంకా చిన్నగా పనులు స్టార్ట్ చేస్తున్నాము. అంటే ఈ సౌండ్ వచ్చే పనులు అవి ఇంకా తను ఇంట్లో ఉన్నప్పుడు వేస్ట్ చేసుకోవడం ఇష్టం లేదు. అండ్ ఇవి ఆన్లైన్లో ఆర్డర్ చేశాను అనమాట. సో ఇది హాల్వేలో ఉంటుంది. హాల్వేలో ఏంటంటే ఇక జాకెట్స్ మ్యాండేటరీ వింటర్ టైంలో. నాకేంటంటే పెద్ద పెద్ద స్ట్రాంగ్స్ అవి పెట్టుకోవడం అంత ఇష్టం లేదు, ఎందుకంటే ఓన్లీ వింటర్ టైంలోనే యూస్ చేస్తాం కదా అన్నట్టు. అండ్ నాకు కొంచెం స్పేషియస్గా ఉంటేనే ఇష్టం, ఇల్లు థింగ్స్ ఎక్కువ లేకుండా. సో అలా ప్లాన్ చేసుకొని చాలా ఆలోచించుకొని వెతుక్కొని ఆర్డర్ చేసుకున్నాయి. ఇవి ఏంటంటే షో పీస్ లాగా ఉంటాయి, అట్ ద సేమ్ టైం మనం హ్యాంగ్ చేసుకోవచ్చు అనమాట. సో లైక్ జాకెట్స్ మనం ఇమీడియట్గా రాగానే మనకి ఏదైనా కీస్ ఉన్నా లేదంటే హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నా ఏమన్నా హ్యాంగ్ చేసుకోవచ్చు అనమాట. సో డెకార్లా ఉంది, అట్ ద సేమ్ టైం
ఏదైనా మాకు హ్యాంగ్ చేసుకునేలాగా ఉన్నది కదా అన్నట్టు పెట్టుకున్నాము. అండ్ మాకేంటంటే ఒక అలవాటు ఉంటుంది, మేము ఎక్కువ జాకెట్స్ ఉన్నా సరే ఒకటే రిపీటెడ్గా వాడుతూ ఉంటాము. అదేంటో నాకు తెలియదు, పిల్లలైనా మేమైనా అంతే, రిమైనింగ్ అలా ఉంటాయి. బట్ యాజ్ ఆఫ్ నవ్ అయితే ప్లాన్ ఇలా చేసామన్నమాట. మేబీ ఇంకా హాల్వే ఇంకా ఇంట్లో అయితే పనులు కంప్లీట్ చేసాం, కానీ ఫుల్ లెంత్ ఎక్కడ ఏంటి అనేది ఇంకా ప్లాన్ చేయలేదండి. అది ఆలోచించుకొని చేసుకోవాలి. ఇప్పుడు ప్రెసెంట్ మైండ్స్ అలా లేవు. అట్ ద సేమ్ టైం బడ్జెట్ కూడా ఇంపార్టెంట్ కదా. సో ఇప్పటికైతే మాకు వాడుకోవడానికి ఇలా ప్రస్తుతానికి ప్లాన్ చేసాం. బట్ కంప్లీట్గా హాల్వే ఇంకా ఏదైనా చేంజెస్ చేస్తే తప్పకుండా నేను చెప్తాను. సో యా, అండ్ ఇక్కడ ఇంకా హాల్వేలో ఒక చిన్న క్యాబినెట్ లాంటిది వేసాము. బట్ దాన్ని కూడా ఇంకా ఫుల్ అండ్ సెట్ చేయలేదు, అందుకే నేనేం చూపించలేదు. సో ఈ మిర్రర్ మొన్న షాపింగ్ హాల్లో చూపించాను కదా, సో ఆ మిర్రర్ అయితే సెట్ చేస్తాను అనమాట. ఇవన్నీ సౌండ్స్ డ్రిల్లింగ్ చేయాలి కాబట్టి, ఇంకా ఆ రోజు మండే కాబట్టి ఇంకా తన ఇంట్లో ఉంటే ఇంకా ఈ చిన్నవన్నీ చేసుకున్నాము. పైన క్యాబినెట్ పైన కూడా అంతా అరేంజ్ చేశానమాట. ఇంకా పని ఉంది, బట్ చేయాల్సింది ఉంది. అవన్నీ చేసుకున్నాక ఇంకా లంచ్ చేసేసి దక్షిత్ని పిక్ చేసుకొని కంపోస్ట్కి వెళ్తున్నాం అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనకి మట్టి, కంపోస్ట్ ఇవన్నీ నార్మల్గా లిడిల్లో, కాఫ్లెన్లో, లేకపోతే ఓబిఏలో, హార్న్బాక్లో అన్ని చోట్ల దొరుకుతుందండి ప్యాకెట్స్ రూపంలో. బట్ అవి కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి. అండ్ చాలా వరకు ప్రతి ఊర్లో ఇలా కంపోస్ట్, సాయిల్ ఇలా బల్క్గా దొరికే ప్లేసెస్ ఉంటాయన్నమాట. సో గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు. నాకు మా ఫ్రెండ్స్ చెప్పారు. మా ఇంటి దగ్గరలో ఒక 15 minutes 20 minutes అవేలో ఒక ప్లేస్ ఉంటే దానికి వచ్చామన్నమాట. ఇక్కడ కంపోస్ట్ అవి అంటే కొంచెం ఎక్కువ బల్క్లో తక్కువ ప్రైసెస్కి తీసుకోవచ్చు అనమాట. లేదంటే ఒక్కొక్క బ్యాగే మనకి చాలా కాస్ట్ ఉంటుంది. సో ఇక్కడ దానికోసమే వెతుక్కొని వచ్చాం. అండ్ నేను కూడా ఇదంతా ఎక్స్పీరియన్స్ చేయడం ఫస్ట్ టైం అండి. మీరు ఏమంటారు, బల్క్లో సాయిల్ ఎక్కడ దొరుకుతుందో మీకు ఎవరైనా తెలిస్తే అడగచ్చు, ఆ ఊర్లో ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నా, లేదంటే అలానే గూగుల్ చేసుకోవచ్చు. సో ఇక్కడైతే మేము వచ్చాము, వాళ్ళని అడిగితే ఇక్కడ తీసుకోవచ్చు అన్నారు. ఇది కొనేసాక మాకు తెలిసింది కంపోస్ట్ అని. నేను అప్పటి వరకు సాయిల్ అనుకున్నాను. చాలా ఫైన్గా ఉందన్నమాట. మనం ఏదైనా చెట్లు పెద్ద పెద్దవి ఇంట్లో కొట్టేసిన గార్డెన్ రిలేటెడ్ ఇక్కడ తెచ్చుకొని ఫ్రీగా పడేసేయచ్చు అనమాట. సో ఇదైతే మేము ఎంత తీసుకున్నామో చూపిస్తాను. అది వెయిట్ బట్టి ఇస్తారనమాట. ఇక్కడ మాకు అప్పుడే తెలిసింది, అదంతా ప్రాసెస్ చేస్తున్నారు. ఫైనల్లీ ప్రాసెస్ చేశాక ఇక్కడ వేశారనమాట కంపోస్ట్. ఇది మనం మట్టిలో కలుపుకొని వేసుకోవచ్చు. సో దానికోసమే మేము కార్లో వెనకాల టబ్స్ ఇవన్నీ పెట్టుకున్నాము. ఇంకెంత పడితే అంత తీసుకోవచ్చు అన్నట్టు. సో మనం ఇనీషియల్గా ఎంటర్ అయ్యేటప్పుడు మన కార్ వెయిట్ ఎంత ఉంది, వెళ్ళేటప్పుడు కార్ వెయిట్ ఎంత ఉంది అన్న బట్టి సాయిల్ ప్రైస్ వేస్తారనమాట. సో ఇక్కడ మేము అన్నీ తెచ్చుకున్నాము. పెడదాంలే, కానీ దాంట్లో ఫిల్ చేయాలి. అందులో పెట్టి వేసి ఇది వేసుకో, తెచ్చాగా నువ్వు కూడా వేసుకో. నానా మీరెందుకు వద్దు, రే మీకు అవసరం లేదమ్మా. అవి బిగ్ వాళ్ళే కదమ్మా, నీకు లూజ్ ఉంటాయి. పడేసి అన్ని ఉంటాయి చూడు, అన్ని తీసుకొచ్చి తీసి మిషన్ లో వేసి చేస్తారు. అదే అన్ని కలుపుతారు. కవ్వు పొడి పొడిగా భలే ఉంది అసలు. ఇందులోనా పోసి ఫిల్ చేసి మనం మళ్ళీ రావాల్సి వస్తుంది అనుకుంటా. బకెట్ లేదు. ఏం చేస్తున్నావు అషి? అషి వావ్, ఏం చేయాలి దాంతో? దీంతో మనం ఏం చేస్తాం చెప్పు? ప్లాన్స్ వేసుకుంటాం. అన్ని పెంచుకుంటాం. ఓకే,
జనరల్‌గా మనం ఇంత క్వాంటిటీ సూపర్ మార్కెట్‌లో తీసుకుంటే ఎక్కడైనా బయట ఎక్స్‌పెన్సివ్ ఉంటది. మాకు ఇది మొత్తం కలిపి €5 అలా చార్జ్ చేశారనమాట. కొన్ని ప్లేసెస్‌లో ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. మీరు ఎంతైనా తీసుకెళ్ళొచ్చు. ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లో కూడా ఇస్తారు. ఇంకా అది తెచ్చుకున్నాక నాకు కొంచెం టాబ్లెట్ ఏసుకున్నాను కాబట్టి తలనొప్పి అదంతా సెట్ అయింది. ఇంకా గార్డెన్ బెడ్స్ చేసేద్దామా అన్నట్టు అనుకున్నాము. మెయిన్‌గా వెజిటబుల్స్ అవి వేయాలని అనుకున్నా. ఈ ఇయర్ ఏంటంటే నాకు ట్రయల్ అండ్ ఎర్రర్ లాగా అనమాట. నేను ఇంత బల్క్‌లో ఎప్పుడు ఇలా గార్డెన్ బెడ్స్‌లో అది గ్రో చేయలేదు. అండ్ వెజిటబుల్స్ ఏ టైంకి ఏది గ్రో అవుతుంది, ఏ టైంకి ఏది పెట్టుకోవాలి ఇవంతా తెలీదు. అండ్ ఈ కంప్లీట్ హౌస్ రెనోవేషన్ ప్రాసెస్‌లో కరెక్ట్ టైమ్స్‌లో వేసుకొని అలా ఏం చేయలేదండి. సో నెక్స్ట్ ఇయర్ నుంచి మేబీ నేను కొంచెం నేర్చుకొని చేస్తానేమో. ఈ ఇయర్‌కి ఎంత పెంచితే అంత పెంచుదాం అన్నట్టు అనుకున్నా. అండ్ మీరు ఇనీషియల్‌గా ఇవి చూసారు కదా! చిన్న మడుల్లా ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే మా రెనోవేషన్ టైంలో టైల్స్ వేసినప్పుడు కొన్ని అలా అలా కొన్ని థింగ్స్‌తో పాటు మాకు ఇంటికొచ్చున్నాయి. ఆల్రెడీ ఇక్కడ ఇంటికి కూడా కొన్ని ఉన్నాయన్నమాట. నాకేంటంటే ఇప్పుడు బెడ్స్, ఈ వుడ్ ఇవన్నిటికి మేమింకా గార్డెన్ ఏం ప్లాన్ చేయలేదు. లైక్ ఏది ఎక్కడ పెట్టుకోవాలి, ఏంటి, ఎలా డిజైన్ చేసుకుందాం అన్నది ఆలోచన లేదు. బట్ మీన్‌వైల్ ఇంకా సమ్మర్ వచ్చేస్తుంది. వెజిటబుల్ బెడ్స్ ఏసుకోవాలి కాబట్టి, నాకేంటంటే ఇంకా మళ్ళీ కొత్తగా తెచ్చి ఇన్వెస్ట్ చేసేంత ఇది లేదు, ఆలోచన లేదు. వై? బికాస్ అవి ఇన్వెస్ట్ చేస్తే ఒక 2, 3 ఇయర్స్ అన్నా యూజ్ చేసుకుంటాం. బాగున్నంత వరకు 4 ఇయర్స్ అన్నా యూజ్ చేసుకోవచ్చు. బట్ ఎక్కడ పెట్టుకుంటే బాగుంటుంది అండ్ మాకు ఇంకా ఎక్స్‌పీరియన్స్ లేదు. గార్డెన్‌కి ఏం ప్లాన్ చేసుకోలేదు కాబట్టి కొత్తగా కొని తెచ్చే ఆలోచన లేదు. సో, ఈ ఉన్న వాటిని ఎలా యూజ్ చేసుకోవచ్చు అని ఆలోచించి నాకు అనిపించింది. నేను చెప్పాను మా హస్బెండ్‌కి వీటితో ఇలా ఇలా చేద్దాం అన్నట్టు. ఇంక అప్పటికప్పుడు బయటికి తీసి ఆలోచించుకొని ఇంకా అన్నీ కొన్ని మేకులు రాకపోతే కట్ చేసుకొని అలా అలా చేసాం. నేను చెప్పాను ఇప్పటికి ఉన్న దాంట్లో ఎలాగోలా అడ్జస్ట్ చేసి వేసుకుందాం. ఇప్పుడు తెలుస్తుంది కదా! దేనికి ఎంత కావాలి, ఎంత పడుతుంది, ఎన్ని మొక్కలకి ఎన్ని పడతాయి, సో ఎంత గ్రో చేయగలం ఇవన్నీ ఆలోచించుకొని నెక్స్ట్ ఇయర్ ఇన్వెస్ట్ చేసుకుందాం. అప్పుడు మాకు బడ్జెట్ వైజ్ అంతా బాగుంటుంది. అండ్ నాకు మెయిన్ ఏంటంటే ఈ వుడ్స్ అన్నీ మా గార్డెన్‌లోంచి మా ఇంటి నుంచి రిమూవ్ చేయాలన్నా ఇవి పడేయడానికి కూడా మేము పే చేసే పడేయాలండి. తక్కువేం తీసుకోరు, ఎక్కువే తీసుకుంటారు డబ్బులు. సో ఇన్‌స్టెడ్ ఆఫ్ దట్ మనమే బెడ్స్ కింద యూజ్ చేసేసుకుందాం. ఇవి ఎలాగో అవుట్‌డోర్ వుడ్సే. సో పాడైన ఒక 2 ఇయర్స్ తర్వాత పాడైపోతే లేదంటే నెక్స్ట్ ఇయర్ చూసుకొని ప్లాన్ చేసుకుందాం అన్నట్టు మా దగ్గరున్న వాటితోనే ఆ రోజు ఆల్మోస్ట్ సాయిల్‌కెళ్ళొచ్చాక కూర్చున్నాం 3:30, 4 ఆ టైంకి. ఇంకా 6:30, 7 వరకు గార్డెన్‌లోనే ఉన్నాం అనమాట. ఇంక ఇద్దరు ఆలోచనలు కలుపుకొని ఇలాగా అలాగా అని మోస్ట్‌లీ నాది ప్లానింగ్ ఉంటది. మా హస్బెండ్ ఎగ్జిక్యూషన్ అనమాట. ఎందుకంటే ఇవన్నీ తనే చేయగలరు. ఒకటే ఉంటుంది కాబట్టి నేను చిన్న చిన్న పనులే చేయగలను. అండ్ ఈ కటింగ్ మిషన్ కూడా తీసేసుకున్నాం అనమాట. ఎందుకంటే ఇలాంటి డీఐవైస్ చాలా ఉంటాయని చెప్పి బాష్‌ది అది వుడ్ కటింగ్ కూడా తీసుకున్నాము. సో దట్ మాకు ఈజీ అయిపోయింది. ఇంకా గార్డెన్‌లోనే పెట్టుకొని మాకు నచ్చినట్టు ఇంకా చేసేసుకున్నాం అనమాట. అండ్ ఇవి లోతు తక్కువ తీసుకున్నాను. ఎందుకంటే నా దగ్గర ఉన్న వుడ్స్‌తో అంతే అవుతున్నాయి. సో వీటిలో ఏంటంటే లీఫీ వెజిటబుల్స్ లేదంటే చిన్న చిన్నవి ఏదైనా ఉంటాయి కదా! గ్రౌండ్ లెవెల్‌లో పెరిగేవేవన్నా అలా వేసుకోవచ్చు అన్నట్టు. కింద కూడా కొంచెం తవ్వుతాం కాబట్టి అదంతా నేను అప్‌కమింగ్ ఇంకా సాయిల్ కంప్లీట్‌గా తెచ్చి అన్నీ చేసేటప్పుడు అప్‌కమింగ్ వీడియోస్‌లో షేర్ చేస్తాను. అండ్ ఇక జర్మనీలో ఉన్న వాళ్ళకి మోస్ట్‌లీ ఇలాంటివి చాలా తక్కువకే దొరుకుతాయండి. నేను వెజిటబుల్ బెడ్స్ పూర్తిగా వేసి గ్రో చేస్తున్నప్పుడు నేను చెప్తాను మీకు. లైక్ ఎంతవరకు ఇవి యూజ్ అయ్యాయి, ఎలా ఉన్నాయి, ఏంటి అనేది మీకు షేర్ చేస్తాను. యాజ్ ఆఫ్ నౌ అయితే ఓకే. నేను కొన్ని వీడియోస్ చూస్తే నాకు బాగానే అనిపించింది. లైక్ వీటితో కూడా చేసుకోవచ్చు అన్నట్టు. లేదంటే మనకి ఓబీఐలో కానీ, హార్న్‌బాక్‌లో కానీ వుడ్ దొరుకుతాయి. మనం తెచ్చుకొని కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు అనమాట. మాకు ఇంకా ప్లాన్ చేసుకోలేదు కాబట్టి ఇంకా ఇవి టెంపరరీయా లేకపోతే పర్మనెంట్‌గా ఒక సైడ్ ఆఫ్ ది గార్డెన్ ఏమైనా చేసుకుంటామా అన్నది ఇంకా ఆలోచించలేదు. అండ్ అవి ఉన్న వరకు ప్యాలెట్స్ వేసాము. అండ్ ఇక్కడేంటంటే మాకు గార్డెన్ హౌస్‌లో ఇలా పెద్ద పెద్ద చెక్కలున్నాయన్నమాట. లోపల వెతికి చూస్తే నాకెందుకు అవి ఎలాగో పడేసేవే, ఎందుకు వేస్ట్ చేసుకోవడం, వాటితో ఒక పెద్ద బెడ్ ఏద్దాం. సో దట్ ఇందులో ఏంటంటే క్రీపర్స్ ఉంటాయి కదా! లైక్ చిక్కుడు పాదులు, అవి చిక్కుడుకాయలు కొంచెం బాగానే వేసుకున్నాను. పాదులు లాంటివి అయితే కొంచెం ఎక్కువ స్పేస్ కావాలి కాబట్టి దీంట్లో బాగుంటుందని ఇది కొంచెం పెద్ద సైజ్ తీసుకున్నాము. ఆఫ్‌కోర్స్ ఇది ఫిల్ చేయాలంటే చాలా మట్టి కావాలి. బట్ కింద మేము
చెట్లు నరికినవి ఏమన్నా అలా అలా కొంచెం ఫిల్ చేసి వేద్దాం అన్నట్టు యాజ్ ఆఫ్ నౌ అనుకున్నాం అనమాట. సో దానికి తగ్గట్టు ఇవన్నీ జాయిన్ చేయడానికి మా హస్బెండ్ దగ్గర చాలా మెటీరియలే ఉంటుంది. ఇంకా ఎల్ క్లాంప్స్ అవి వేసి సమ్‌హౌ ఒక బెడ్ అయితే రెడీ చేసుకున్నాం అనమాట. అండ్ ఈ ఎంటైర్ ప్రాసెస్ చేసినప్పుడు చాలా ఎక్సైటింగ్‌గా అనిపించింది. అంటే ఇదంతా ఎప్పటినుంచో నా డ్రీమ్. సో ఎలా చేస్తాము ఏంటి చాలా బాగా అనిపిస్తుందనమాట. అండ్ ఇన్‌స్టాలో కూడా మనం ఏదైనా ఒకలాంటివి చూస్తే మనకి రికమెండేషన్స్ కూడా అవే వస్తాయి కదా! నాది మొత్తం నేను మర్చిపోయినా నాకు గార్డెనింగ్ వీడియోసే వస్తున్నాయి. సో ఫైనల్లీ ఇదిగోండి నా దగ్గర ఉన్న వాటిల్లో లీఫీ వెజిటబుల్స్ ఎక్కువ పెంచాలని నా కోరిక అనమాట. ఈ పర్టిక్యులర్ ఇయర్‌కైతే సీడ్స్ కూడా కొన్ని ఉన్నంత వరకు కలెక్ట్ చేశాను. ఏంటంటే మనం ఆకుకూరలు ఎక్కువ తీసుకుంటాం కదా! సో అవేవో మన ఇంట్లో పండించినవి తొందరగా హార్వెస్ట్ కూడా వస్తాయి. అవి వేద్దామని అనుకున్నాము. సో ఇక్కడ చిన్న చిన్న బెడ్స్ 2 అండ్ ఇదొక మీడియం సైజ్ బెడ్ అనమాట. అండ్ ఇదొక పెద్దది. ఇవన్నీ చేసుకున్నాం. ఇంకా ఉన్నాయి. బట్ ఇవి ఎక్కడేయాలో చూసుకొని ఇంకా గార్డెన్‌లోంచి తీసేసేవి కొన్ని ఉన్నాయన్నమాట. డోర్స్ ఇంకా త్రో చేయాల్సినవి చాలానే ఉన్నాయి ఫ్రంట్. అవన్నీ క్లియర్ చేయాలి. సో ఫ్రెండ్స్ హెల్ప్ కావాలన్నమాట. సో ఏ వీకెండ్ కుదరట్లేదు. అండ్ అవి చేసేసేటప్పటికి ఇంక వర్షం స్టార్ట్ అవుతుంది స్లోగా. అండ్ ఈ ట్రీ మాకు ఈ హౌస్ తీసుకున్నప్పటి నుంచే ఉంది. తీసేద్దామా మధ్యలో ఉంది కదా అని అనుకున్నాం కానీ బట్ ఓకే చూద్దాము. బాగోపోతే ఏదైనా ప్లాన్ వేసుకున్నప్పుడు అప్పుడు తీసేద్దాం అనుకున్నాం. బట్ మీన్‌వైల్ ఈ ఆకులైతే అడ్డొస్తున్నాయి అనమాట. పాపం పిల్లలు రోజు అడుగుతారు. నాన్న ఇవి తగులుతున్నాయి నాన్న కట్ చేసేయి నాన్న అని. ఫైనల్లీ ఇంకా ఆ రోజు కట్ చేస్తున్నాం అనమాట. సో బయట సౌండ్స్ వచ్చేవి కదా! సో టైం చూసుకొని కట్ చేసుకోవాలి. అండ్ ఇవన్నీ తీసేసాక చాలా బాగా అనిపించింది. అండ్ ఇక్కడ ఫ్లవరింగ్ అది కూడా స్టార్ట్ అయిందనమాట చెట్టుకి. సో ఇవన్నీ కూడా మా గార్డెన్ బెడ్స్‌లో యూజ్ చేద్దాం అన్నట్టు అనుకున్నాం. సో ఇలా మా గార్డెన్‌కి పునాది అయితే స్టార్ట్ చేసామన్నమాట. సో చూడాలి ఇంకా ఫర్దర్‌గా ఎలా ఉంటుందో. అండ్ ఈ వ్లాగ్ కూడా ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నానండి. హోప్ మీకు నచ్చింది అనుకున్నా. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. తప్పకుండా కమింగ్ వీడియోస్‌లో నేను ఏమేమి సీడ్లింగ్స్ పెట్టాను, ఏంటి ఇవన్నీ కూడా అప్డేట్ అయితే తప్పకుండా ఇస్తాను. సో సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. టేక్ కేర్.